హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన యూట్యూబ్ కొత్తగా పెట్టిన కమ్యూనిటీ గైడ్లైన్స్ కొత్త పాలసీ గురించి నేను చెప్పబోతున్నాను. యూట్యూబ్ మన రీసెంట్గా April 6 రోజు ఒక కొత్త పాలసీ అనేది రిలీజ్ చేసింది. ఆ పాలసీ ఏంటంటే మన స్పామ్ వీడియోస్ చేసేవారు మన ఎవరైతే కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు కదండి, మన అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ వీడియోస్ కాకుండా వేరే వీడియోస్ చేస్తూ ఉంటారు కదండి, ఆ వీడియోస్ చేసే వాళ్ళను మొత్తానికి యూట్యూబ్ తీసేనుంది. అంటే ఒక కొత్త కమ్యూనిటీ గైడ్లైన్స్ పాలసీ పెట్టింది. అదేంటంటే మనకు 100K వ్యూస్ 10K వ్యూస్ వచ్చే వరకు, అంటే 10,000 వ్యూస్ అనే ఒక ఛానల్కి వచ్చే వరకు, అన్ని వీడియోస్తో కలిపి ఒక ఛానల్కి 10,000 వ్యూస్ వచ్చే వరకు ఏమవుతుందంటే అప్పటి వరకు వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ కాదు, వాళ్ళకి మోనిటైజేషన్ ఆప్షనే కనిపించదు. ఆ 10,000 వ్యూస్ దాటిన తర్వాత వాళ్ళకు ఒకసారి మోనిటైజేషన్ ఆప్షన్ వచ్చిందాక వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత మన యూట్యూబ్ వాళ్ళ ఛానల్ని బాగా చెక్ చేసి, ఓకే వీళ్ళు అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కంటెంట్ పెడుతున్నారా లేకుంటే వేరే కంటెంట్ పెడుతున్నారా, వీళ్ళ టర్మినేట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ట్యాక్స్ ఎలా ఉన్నాయి, అన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక టాపిక్లోకి వెళ్దాం, ఎందుకు ఇలా జరిగింది అనేది టాపిక్ వెళ్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా కావాలంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు అసలు యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో అడ్వర్టైజర్స్ కానీ క్రియేటర్స్ కానీ అది మంచి ప్లాట్ఫామ్. క్రియేటర్స్ వాళ్ళకి కంటెంట్ పెట్టడం, అడ్వర్టైజర్ వాళ్ళకి అడ్వర్టైజర్, క్రియేటర్స్కి వీళ్ళు రెవెన్యూ అనేది జనరేట్ చేయడం చాలా బాగుంది. ఇలాంటి వాటిలో కొన్ని స్పామ్ వీడియోస్ వచ్చాయి, కొన్ని ఫేక్ వీడియోస్ వచ్చాయి. కొంతమందికి కొన్ని ఫేక్ వీడియోస్ పెడుతున్నారు, అందరూ కాదు, కొంతమంది మాత్రం అలాంటి ఫేక్ వీడియోస్ పెడుతున్నారు. అలాంటి వీడియోస్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే యూట్యూబ్ వాళ్ళు దీన్ని వాళ్ళ అడ్వర్టైజర్స్ బాగా స్ట్రగుల్ అవుతున్నారు. వీళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మొత్తం వేస్ట్ అవుతుందని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళ మీద కొంచెం సీరియస్. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ని బ్యాక్ తీసుకున్నారు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ మళ్ళీ రావాలంటే మళ్ళీ మనకు ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది సక్సెస్ అయితే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మన రెవెన్యూ మనకు వస్తుంది. April 6 నుంచి వాళ్ళ రెవెన్యూ మొత్తం పడిపోయింది. ఇప్పుడు టాప్ యూట్యూబర్స్ క్రియేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ రెవెన్యూ పడిపోయింది. అలా పడిపోయిన రెవెన్యూ మళ్ళీ రావాలంటే అడ్వర్టైజర్స్ అందరూ మళ్ళీ క్లియర్ రావాలి. సో వీళ్ళు ఏంటంటే మనకు ఇలాంటి ఒక గైడ్లైన్ పెట్టారు. ఏంటంటే 10K వ్యూస్ వచ్చే వరకు యూట్యూబ్ వాళ్ళు పెట్టినంటే అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్లైన్స్లో 10K వ్యూస్ వచ్చే వరకు వాళ్ళు మనకు ఎలాంటి యాడ్స్ అనేది ఇవ్వరు. అలా ఇచ్చే ఇప్పుడు నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కొన్ని వస్తున్నాయి, తర్వాత ఓవర్లే యాడ్స్, సైడ్ యాడ్స్ రావట్లేదు. సో మీరు ఏం చేయాలంటే కొత్త యూట్యూబర్స్కి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. కొత్త యూట్యూబర్స్కి ఏం ప్రాబ్లం అవుతుందంటే 10K వ్యూస్ వచ్చే వరకు మీకు సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతారు, వ్యూస్ అనేవి పెరుగుతాయి. కానీ 10K వ్యూస్ తర్వాత మీకు మోనిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. అప్పటి వరకు మీరు కొంచెం కష్టపడితే 10K వ్యూస్ ఈజీగా వస్తాయి, మీకు ప్రాబ్లం లేదు దానికి. మేబీ ఒక మంత్ కానీ 2 months కానీ మీరు స్ట్రగుల్ చేసి 10K వ్యూస్ అనేవి ఈజీగా వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మళ్ళీ రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో మీకు బాగా చెప్పే విషయం ఏంటంటే జెన్యూన్ క్రియేటర్, జెన్యూన్ కంటెంట్ పెట్టేవారు, కష్టపడి జెన్యూన్ కంటెంట్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. యూట్యూబ్ వాళ్ళని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. మళ్ళీ వాళ్ళ అడ్వర్టైజ్ అందరు తిరిగి వస్తారు, మళ్ళీ మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అంటే జెన్యూన్ కంటెంట్ పెట్టే వారికి ఎలాంటి ప్రాబ్లం ఎప్పుడు ఉండదు యూట్యూబ్లో, దానికి నేను హామీ ఇస్తాను. సో మనకి ఇప్పుడు ఏంటంటే 10K వ్యూస్ వచ్చే వరకు మీరు కొద్దిగా కష్టపడాలి. అలా కష్టపడిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ స్పామ్ వీడియోస్ అనేది తీసేస్తారు. స్పామ్ వీడియోస్ అంటే ఏదో సెక్సువల్ కంటెంట్, అవి కూడా స్పామే, కానీ సెక్సువల్ కంటెంట్ కాకుండా వైలెన్స్ కానీ, సీరియస్ కానీ, ఇంజురీ కానీ ఎలాంటివి ఉన్నా కూడా ఇక్కడ చూసారా, సెక్సువల్ కంటెంట్ ఆర్ వైలెన్స్ ఇంక్లూడింగ్ డిస్ప్లే సీరియస్ ఇంజురీ, ఎవరైనా ఇన్సల్ట్ చేయడం, మనం ఏదైనా ప్రమోషన్ ఆఫ్ డ్రగ్స్ మనం రివ్యూ ఇవ్వడం, వాటికి ఇలాంటివి చేయకూడదు. ఇలాంటివి కాకుండా కొంతమంది వీడియోస్లో ఒక థంబ్నెయిల్లో ఒకటి ఉంటుంది, వీడియోలో ఒకటి ఉంటుంది. అలాంటి ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టే వాళ్ళకు యూట్యూబ్ ఇప్పుడు వాళ్ళను ఇంకా జరగనివ్వదు. వాళ్ళకు వచ్చినా కూడా వాళ్ళ CPC/RPA రేట్ పడిపోతుంది. వాళ్ళకు ఇంకా రెవెన్యూ అనేది పూర్తిగా జనరేట్ కాదు. ఇది యూట్యూబ్ వాళ్ళు తీసుకున్న కొత్త యాక్షన్. ఈ యాక్షన్ వల్ల ఓన్లీ జెన్యూన్ కంటెంట్ మాత్రమే వాళ్ళకి వస్తుంది. మళ్ళీ వాళ్ళ అడ్వర్టైజర్స్ వాళ్ళకి తిరిగి వస్తారు. మళ్ళీ యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్కి ఎలాంటి ప్రాబ్లం మళ్ళీ రాదు. వాళ్ళ రెవెన్యూ అనేది వాళ్ళకి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో కొన్ని రోజులు కొంచెం స్ట్రగుల్గా ఉంటుంది మీకు. అండ్ కొత్త యూజర్స్, కొత్త కంటెంట్ క్రియేటర్స్ మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు కొంచెం కష్టపడితే ఖచ్చితంగా మీరు కూడా దానికి రిజల్ట్ అనేది తీసుకుంటారు. సో మనకు దీనికి బట్టి కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం మీరు కొద్దిగా ట్రై చేయండి. కమ్యూనిటీ గైడ్లైన్స్ మీరు ఒకసారి బాగా చదివి అప్పుడు మీరు ఒకసారి మీ ఛానల్ అలా చూసుకోండి. మీరు కొత్త ట్యాగ్స్ చేసేటప్పుడు అన్నీ కొంచెం ఆలోచన చేయండి. ఇప్పటి నుంచి ఇంతకుముందు ఇలా జరిగిపోయింది. సో మీరు కొంచెం జాగ్రత్తగా కూడా మీ యూట్యూబ్ ఛానల్ మీరు కాపాడుకొని మీరు మంచి రెవెన్యూ చేసుకొని మీరు మంచి కంటెంట్ మీ అందరికీ, మీ సబ్స్క్రైబర్స్కి మీరు అందరు మీ మంచి కంటెంట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. సో ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయితే ఇలాంటి అప్డేట్ మీకు చాలా తెచ్చి పెడతాను. మీకు బ్లాగర్లో కానీ యూట్యూబ్లో కానీ మనీ ఎర్నింగ్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నన్ను కామెంట్లో తెలియజేయచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.